నాయుడు గారు కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అనుకూలంగా ప్రజల పట్ల అన్నీ ఆలోచిస్తున్నారో ఆయన కూడా అదే తీరులో పవన్ కళ్యాణ్ ప్రయాణం కూడా ఉంటుంది. డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా? మంచి చేస్తున్నారండి. అన్నట్టు సినిమాలు తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి కోనసీమ జిల్లా ఉంది, కొబ్బరి చెట్లన్నీ పోయినాయి. అక్కడ ప్రత్యేకించి కొబ్బరి రైతులను ఆదుకోవడంలో కానీ అక్కడ రైతులను ఆదుకోవడంలో ఆయన స్వయంగా వచ్చి ఆ రోజున చూడటం. ఉదాహరణకి నేను మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్, అలాగే ఉప్పాళ్ళలో ఆయన మత్స్యకారుల పట్ల చూపిన చొరవ. మొన్న మంచినీటి ఏదైతే ఉభయగారి జిల్లాలో మంచినీటి ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు కూడా ఆయన చొరవతోనే జరిగింది. అందులో కూడా ప్రత్యేకించి మత్స్యకారులను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఆయన కూడా అన్ని సామాజిక వర్గాలను కలిపి అందరికీ న్యాయం జరిగేలాగా చంద్రబాబు నాయకత్వంలో వెళ్తున్నారు. అదే తీరు ఇంకా మేము ఇలాగే కొనసాగిస్తాం. ఎవరు మా మధ్య చిచ్చుపెట్టినా కూడా మేమందరం తరిమి కొట్టే ఆలోచనతోనే ఉంటాం తప్ప మేము ఎక్కడా కూడా మాలో ఎలిగేషన్ రాకుండా కలిసి పనిచేసుకెళ్ళడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎక్కడ ఉన్నారు? కొండగట్ట ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నారు. ప్రభుత్వం నిధులు కూడా వచ్చినాయి. టీటీడీ నుంచి 39 గవర్నమెంట్ ద్వారానే టీటీడీ నిధులు పెట్టారు. ఆయన వచ్చాకే ఈ రోజు ఆయన ఎంత కష్టపడుతున్నారు, ఎంత చేస్తున్నారు. మొన్న ఆ మధ్య అందులో క్రికెట్ జరిగింది. అందులో క్రికెట్ మహిళలది, మహిళా క్రికెట్ వరల్డ్ కప్ కొట్టుకొచ్చింది. మహిళలు వాళ్ళు ఆ పిల్ల జస్ట్ మా ఊర్లో రోడ్ లేదన్నా అంది, ఎమ్మటే శాంక్షన్ చేశాడు. ఆ పిల్లల ఇంటికి అన్ని వస్తువులు పంపించాడు. సొంత డబ్బులతో ఆ పిల్లల ఇంటికి పంపించారు. మరి ఆయన మనకు కావాలి కానీ అలాంటి వ్యక్తి కావాలి కానీ వీళ్ళంతా ఏంటండి జేబులో రూపాయి ఇప్పుడు అడుగుతాను నేను ఇస్తాను. ఎందుకు ఇస్తామండి? సొంత డబ్బులు 5 కోట్లు నిన్న ఆయన అంతకుముందు చాలా ఖర్చు పెట్టారు. అదే దానికి నేను అడిగేది అంటారండి. ఏమండి వాళ్ళు అంటారండి, వాళ్ళకి చేసేయండి కనపడట్లేదు అన్నారు. అసలు వాళ్ళు కనబడితే ఆయన్ని ఇంతకు ముందు ఎలా ఏడిపించారండి 5 years పాపం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక 2 days బ్యాకే న్యూస్ సాక్షిలో చదివాను నేను. నా ప్రశ్న సరే చెప్పండి. దానికే చెప్తున్నా. 2 days బ్యాకే నేను పేపర్లో చదివా. డిప్యూటీ సీఎం మిస్ అంట, సీఎం మిస్ అంట, లోకేష్ గారు మిస్ అంట, కనబడట్లేదు. మరి ఇదేంటి? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్ గారు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. జగన్ గారు మిస్ అంటే ఆయన ఫోన్ నెంబరే మిస్. అక్కడ ఆయన ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చుంటే జగన్ గారు మిస్ అని చెప్పి ఎమ్మటం ఒక 3 రోజులు 4 రోజుల ముందు వచ్చాడు కదా. మరి ఎందుకు వచ్చేసాడు? వాళ్ళకి చెప్పులు కూడా ఏమండే కాదు ఈయన కాదండి, ఇది కాదు. అంబటి రాంబాబు గారు ఒకళ్ళు, ప్లస్ పేర్నేని గారు ఒకళ్ళు, ఆయన ఉన్నాడు గుడివాడ అమర్నాథ్ గారు, అదే కొడుగుడి బ్యాచ్. వీళ్ళందరికీ జనాలే రేపు పొద్దున్న మళ్ళీ మొన్న ఇచ్చారు చూసారా, దానికి డబుల్ మొన్న 11 ఇచ్చారు పాపం. వీళ్ళని తిట్టినందుకు, పవన్ కళ్యాణ్ తిట్టినందుకు, ఈయన తిట్టినందుకు, చంద్రబాబు నాయుడు గారిని పాపం లోకేష్ గారిని పప్పు అన్నారు. మరి ఈరోజు ఆయన నిప్పు అయిపోయారు. పక్కాగా ఉంటుందండి. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని మన్యంలోకి వెళ్ళారు. అసలు అక్కడ ఆయనకి జనసేనకి అంత సపోర్ట్ లేదు ఇప్పుడు జనసేనకి ఫుల్గా ఆ పక్కన ఉంది. అరకు ఆ సైడ్ అంతా ఫుల్గా ఉంది. నేను పుట్టి పెరిగింది విజయవాడే, నాది విజయవాడ, ఉండే తాడేపల్లి జగన్ గారి ఇంటి అవతల. ఇదంతా ఏంటంటే పక్కాగా